నేరుగా చూశాను. ఈరోజు వాళ్ళ సమక్షంలో ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మీ అందరి తరపున నమస్కారాలు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంత మనువు 5 ఏళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు. ఇది పెద్ద మార్పు 9 నెలల నుంచి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలామందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ. 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి. తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3000 నుంచి 6000 చేశాను. అంటే 14 నుంచి ఈరోజు వరకు 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళపై నుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమైతే తిరగగలుగుతున్నాం, కష్టపడతాం. కొంతమంది అయితే తిరగలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. నేను అక్కడితో ఆగలేదు. 8 లక్షల మందికి నెలకు 6000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, తలసేమియా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. నెలకొక్కసారి బ్లడ్ తీసుకోవాలి, ట్రాన్స్మిషన్ అంతా కూడా చేసుకుంటూ ఉండాల్సిన, డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి వారికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమందిని చూస్తున్నాం, ఇంట్లో నడవలేరు, బెడ్ మీదనే ఉంటారు. వాళ్ళని లేవతారన్నా బాత్రూమ్ తీసుకుపోవాలన్నా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అందుకే అలాంటి వ్యక్తులు చూశాను. అలాంటి వ్యక్తులందరికీ ఒకేసారి 15,000 రూపాయలు ఇస్తున్నామంటే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 2014లో 200 ఉండే పింఛన్ని 4,000, 6,000, 10,000, 15,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు. నెలకు దగ్గర 2,800 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదటి తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి. మా పేదవాళ్ళకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. ఒక్కోసారి తల్లిదండ్రులు మర్చిపోతారు.
కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు. ఇక్కడ ఒక కేసు కూడా ఉంది, మీకు అందరికీ చెప్పాలి. ఆ కేసు చూస్తే ఇద్దరు చిన్నారు నా పక్కన కూర్చున్నారు, వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చున్నది అక్కడే. తండ్రి ముందు వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇద్దరి పిల్లలను వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అది చూసినప్పుడు వాళ్ళకు మానవత్వం ఎట్లొచ్చిందో నాకు తెలియదు. బాధ్యత కూడా లేకుండా పోయారు. అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ, నేను ఈ పిల్లల్ని చదివించాలి, నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి. కన్న కూతురు పారిపోయింది స్వార్థంతో, అల్లుడు పారిపోయాడు స్వార్థంతో, కానీ అమ్మమ్మ మాత్రం నేనున్నానని బాధ్యతగా ముందుకొచ్చింది. ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇది భారతదేశంలో విలువలకు మారు పేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అది ఆలోచించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏ విధంగా చేయాలనో ఆలోచించాను. ఆవిడికి ఇల్లు కూడా లేదు. ఇమ్మీడియట్గా నేను ఎక్కడైతే హెలికాప్టర్ దిగానో అక్కడ ఇంటి జాగా ఇచ్చి 1 సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తున్నాను. ఒక 2 ఆవులు పట్టించి నెలకొక 15 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఆవిడికి నేను సహాయం చేస్తున్నాను. ఇంకొక పక్క ఇద్దరి పిల్లలకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని, ఉచితంగా చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తండ్రి తల్లి బాధ్యత లేకుండా పోయారు. బాధ్యత కలిగిన వాళ్ళ కుటుంబానికి పెద్దగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా నెలకు 4,000 రూపాయలు ఒక 6 నెలలు ఇస్తాం. అది కూడా ఉపయోగపడుతుంది. ఉచితంగా చదివిస్తాం. వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ చూసినప్పుడు 1వ తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈరోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈరోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం. 10, 11 గంటలకు 10కే